నమస్తే ఫ్రెండు. మొన్న బుడకాకరకాయతో పులుసు చేసిన కదా! ఇవాళ మంచి నోరూరించే ఫ్రై రెసిపీ అయితే మీకోసం పట్టుకొచ్చిన. అమ్మమ్మ చెప్పిన వంటలు మరి హెల్త్‌కి బెనిఫిట్స్‌తో కలిపి ఉంటాయి కదా! అసలు బుడకాకరకాయ అంటే ఏంటి? రెగ్యులర్‌గా కాకరకాయ కన్నా సాఫ్ట్ అండ్ జ్యూసీ వెర్షన్‌లో ఉంటుంది. కొంచెం స్పైక్‌లాగా ఉంటది షేప్‌లో. కానీ టేస్ట్‌లో చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. విలేజ్‌లో ఇది సీజనల్ సూపర్ ఫుడ్‌గా యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇంకా రెయినీ సీజన్‌లో చాలా యూజ్ చేసుకుంటారు. దీని బెనిఫిట్స్ వచ్చేసి హై ఇన్ ఫైబర్ అన్నట్టు. అంటే డైజెషన్‌కి ఇంకా చాలా హెల్ప్ చేస్తది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే బ్లడ్ షుగర్ బాగా కంట్రోల్ చేస్తది. డయాబెటిక్ ఉంటే మస్ట్ ట్రై అన్నమాట. ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తది. వెయిట్ లాస్‌కి సపోర్ట్ చేస్తదన్నమాట. ఇమ్యూనిటీ కూడా బూస్టప్ చేస్తది. సీజనల్ డిసీజెస్ కూడా రావు మాక్సిమం. అందుకే ఓల్డ్ పీపుల్ ఎప్పుడు బుడకాకరకాయ పులుసు, ఫ్రై, పచ్చడి కూడా పెట్టుకుంటారు ఇంకా వీటిని. ఎక్కువ మన వర్షాకాలంలో అయితే దొరుకుతాయి. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఫ్రై చేసిన. ఎట్లా చేసినా అనేది చూడండి. ఇంకా అది వీటితోని చాలా రెసిపీస్ చేసుకుంటారు. నాకు ఐడియా ఉన్నంత వరకైతే ఈ ఫ్రై, పులుసు ఇంకా స్టఫ్ అయితే చేసుకుంటారు. మనం ఇప్పుడు క్యాప్సికమ్‌లో రీసెంట్‌గా ఇట్లా ఎగ్స్‌తోని ట్రై చేస్తున్నారు కదా! అట్లా బుడకాకరకాయలలో మంచి మసాలా మన గుత్తి వంకాయలాగా చేసుకుంటారు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై లెక్క చేసుకుంటే సూపర్ ఉంటది. స్టఫ్డ్ బుడకాకరకాయ అంటారు. ఓకే. ఇప్పుడైతే ఎట్లా చేసినా అన్నది చూసేయండి. గిన్నెలో అయితే ఆయిల్ పోసేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఏసేసి కొంచెం కలిపేసినాం. ఇప్పుడు కొంచెం లైట్‌గా దంచుకున్న ఎల్లిపాయలైతే ఏసేసి పైన కొంచెం సాల్ట్ అయితే ఏసినాం. కొంచెం బ్రౌన్ కలర్‌లో ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలని. కరివేపాకు కూడా ఏసేసుకున్నాం మంచిగా టేస్ట్ ఉంటదని. లైట్‌గా అల్లం అయితే ఏసేసుకొని కొంచెం బాగా కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత అయితే పసుపు అయితే ఏసేసుకొని కొత్తిమీర కూడా ఏసి 2 మినిట్స్ ఫ్రై చేసేసిన. మంచిగా బ్రౌన్ కలర్ అయితే ఆనియన్స్ ఫ్రై అయినంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయనైతే ఇందులో ఏసేసిన. ఫ్రై కాబట్టి మంచిగా ఒక 5-10 మినిట్స్ అయితే నేను లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసిన. మీరు కూడా అట్లనే చేయండి. ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే ఏసేసి నెక్స్ట్ 1 స్పూన్ కారం ఏసుకొని పైన కొత్తిమీర అయితే చల్లేసుకొని ఒకటే ఒక 2 మినిట్స్ మళ్ళా ఫ్రై చేసుకోవాలి అంతే. కర్రీ అయితే రెడీ అయిపోతది. లాస్ట్‌లో గరం మసాలా ఇంకా కొత్తిమీర కూడా ఏసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతది. మన బుడకాకరకాయ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చూడ్డానికి ఇట్లా ఉంటాయి కానీ మీకు టేస్ట్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతది. అంటే పెద్ద కాకరకాయ కంటే ఇది చానా డిఫరెన్స్ ఉంటది. చాలా మంది ఎక్కువ లైక్ చేయరు కానీ ఇదే బావుంటది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి.